మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని ప్రజలరా, హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యము శ్రద్ధగా విని వాక్యానుసరంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసరంగా జీవించడమే నిజమైన దేవుని యొక్క బిడ్డల ఉద్దేశం ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మరి హృదయ కలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 1వ వచనం. మోషే ఇజ్రాయెల్ అందరినీ పిలిపించి ఇట్లా నేను, ఇజ్రాయేలులారా, నేను మీ వెనుకడిలో నేడు చెప్పుచున్న ఈ కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడుచుకున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మోషే మరి ప్రజలందరినీ కూడా పిలిచి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇజ్రాయెల్ అందరినీ పిలిపించి ఇట్లా నేను ఇజ్రాయేలారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న ఈ కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడుచుకొనండి. అంటే దేవుని వాక్యము విని వాక్యానుసారంగా నడుచుకొనండి అని మోషే ప్రజలకు తెలియజేస్తాడు. హృదయకాలం దేవాది దేవుడు కూడా మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యాలు విని వాక్యానుసారంగా మీరు కట్టుకొని వాక్యానుసారంగా నడవమని దేవాది దేవుడు మనకు కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడనే మాటను గుర్తు చేస్తూ మరి మోషే ఇజ్రాయేల్ ప్రజలకు ఈ రీతిగా తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను. యెహోవా మన పితరులతో కాదు, కానీ నేడు ఇక్కడ సజీవులమైన మనతో ఈ నిబంధన చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ నిబంధన నేడు మనతో సజీవులుగా ఉన్న మనతో కూడా ఈ వాక్యము మాట్లాడుతున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో ఒక నిబంధన చేశాడు. యెహోవా మన పితరులతో కాదు, కానీ నేడు ఇక్కడ ఉన్న సజీవులైన మనతో ఒక నిబంధన చేస్తున్నాడు. అంటే మనము కూడా ఈరోజు సజీవు లెక్కలో ఉన్న మనతో కూడా దేవాది దేవుడు ఈ నిబంధనను జ్ఞాపకం చేస్తూ ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ నిబంధనను మనం అందరం కూడా గైకొని మరి సజీవులైన మనతో ఈ నిబంధన చేస్తున్నాడనే మాట ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నేడు ఇక్కడ సజీవులమైన మనతో ఈ నిబంధన చేస్తూ యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్యలో నుంచి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. మరి దేవాది దేవుడు మోషేతో మాట్లాడి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ కొండ మీద నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ కొండ మీదకి ఎవరు కూడా మరి ఎక్కకూడదని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వారు దూరం నుంచి మరి భయపడి ఆ ఒక అగ్నిలో నుంచి దేవాది దేవుడు మాట్లాడిన మాటలు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలం కూడా దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవాది దేవుడు ఈ హృదయ కాలం దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మోషే ప్రజలందరినీ కూడా పిలిచి ఈ రీతిగా తెలియజేస్తా ఉన్నాడు. అందరూ కూడా దేవుడు చెప్పిన మాటలు విని శ్రద్ధగా విని దాని ప్రకారము నడుచుకొని తెలియజేస్తూ మరి సజీవులైన మనతో దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యెహోవా కొండ మీద అగ్నిలో మధ్యలో నుంచి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు గనుక యెహోవా మాట మీకు తెలియచేయుటకు నేను యెహోవాకు మీకును మధ్య నిలిచి ఉండగా యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మోషే దేవాది దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. ఆ సమయంలో ప్రజలందరూ కూడా ఆ కొండ కింద ఉన్నారు. మోషే తెలియజేస్తా ఉన్నాడు, నేను దేవునితో మాట్లాడిన మాటలు మీకు తెలియచేయడానికి మీ మధ్యలో నిలిచి ఉన్నానని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుడు మోషేతో ఏ మాటలైతే మాట్లాడాడో ఆ కొండ మీద అగ్నిలో నుంచి దేవుడు మాట్లాడిన మాటలు మరి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా అక్కడికి మోషే పిలిపించి మరి ఈ మాటలన్నీ కూడా వారికి తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలం అదే దేవాది దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. హృదయ కలము దేవుడు వాక్యమై ఉన్న దేవాది దేవుడు హృదయ కలము నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. ఈ మాటలన్నీ కూడా మరి మోషేతో దేవుడు మాట్లాడాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆ కొండ మీద అగ్నిలో నుంచి దేవుడు మాట్లాడిన మాటలు ఆ సమయంలో ప్రజలందరూ కూడా కింద ఉన్నారు. కాబట్టి ప్రజలకు తిరిగి మోషే దేవాది దేవుడు ఆజ్ఞాపించిన మాటలను తీసుకొని కిందికి వచ్చి ప్రజలకు ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ మాటలు జాగ్రత్తగా విని
ఈ మాటలు వినడమే కాదు, కానీ ఈ మాటలలో నీ జీవితానికి అత్తుకొని జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటారు. చాలామంది నిర్లక్ష్యంగా దేవుని వాక్యము ప్రకటించబడిన వాక్యము విని వాక్యానుసారంగా వారు కట్టుకోకుండా కేవలము వాక్యము విని ఒక చెవులో నుంచి విని ఒక చెవులో నుంచి వదిలేసేవారు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని వాక్యం అనే విత్తనం విత్తబడుతున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు శ్రద్ధగా వినాలి. మోషేతో దేవుడు మాట్లాడాడు. కొండ మీద అగ్ని మధ్యలో నుంచి దేవుడు మాట్లాడిన మాటలు మోషే కొండ దిగి వచ్చి ప్రజలకు తెలియజేస్తున్నాడు. దేవుడు ఏది మాట్లాడిండో దేవునికి మరి మధ్యవర్తిగా ఉన్న మోషే తెలియచేస్తా ఉన్నాడు. మీ మధ్యలో నేను దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ మాటలు మీ దగ్గరికి తీసుకొని వచ్చి మధ్యవర్తిగా మీతో మాట్లాడుతున్నాను. దేవుడు ఏదైతే సెలవిచ్చాడో ఆ మాటలు మీకు తెలియజేస్తున్నారని మోషే అక్కడ ఉన్న ప్రజలకు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సకమా, దేవుని ప్రజల కనుక యెహోవా మాట మీకు తెలియచేయుటకు నేను యెహోవాకు మీకును మధ్య నిలిచి ఉండుట యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు. దేవుడి హృదయ కలము. ఈ మాటలు ఆనాడు సజీవులైన ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన మాటలు ఈ హృదయ కాలము సజీవులమైన మనతో కూడా ఈ మాటలు మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు జాగ్రత్తగా వినాలి. ఆ మాటలు విని మనలో ఒకవేళ తప్పు ఉంటే, మనలో ఒక పాపం ఉంటే, మనలో ఒకవేళ దేవునికి మనం దూరం అయితే వెంటనే ప్రార్థన చేసి తిరిగి దేవునితో అత్తుకొని జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు కల్వరి సిలువలో ఆ వెల చెల్లించాడు. మన పాపంలో నిత్యమై చనిపోయి తిరిగి మూడో రోజు లేసి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మనకు ఒక క్షమాపణ దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. హృదయ కాలము మరి దేవాది దేవుడు మోషేతో కొండ మీద మాట్లాడిన మాటలు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అగ్నిలో నుంచి దేవుడు మాట్లాడిన మాటలు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడి కింద ఉన్నప్పుడు దేవుని మాటలు మోషే విని ఆ మాటలు తీసుకుని యెహోవా ఏదైతే సెలవిచ్చాడో ఆ మాటలు ప్రజల దగ్గరికి తీసుకొచ్చి చెబుతున్న మాటలు, వారు సజీవులైన వారితో ఈ మాటలు తెలియజేస్తారు. పితరులైన వారితో కాదు కానీ సజీవులైన మీతో దేవుడు మాట్లాడుతున్నాడనే మాట ఈ హృదయకాలం సజీవులమైన మనతో దేవుని వాక్యము మాట్లాడుతున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. 6వ వచనం చూసినట్టయితే, దాసుల గృహం నుంచి ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నేటి వరకు మనం సజీవ లెక్కలు ఉన్నాము అంటే దేవుని కృప వల్లనే ఉన్నాము. మనల్ని దేవాది దేవుడు అనేక సమస్యల నుంచి, అనేక కష్టాల నుంచి విడిపించి మరి దేవుని వాక్యం తెలియజేస్తాను. నేనే మీ దేవుడైన యెహోవాను అనే మాట జ్ఞాపకం చేస్తాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరంలో బానిస బ్రతుకులో ఉండి ఫరో చేతిలో మరి బానిసలుగా పనిచేస్తున్న సమయంలో వారు దేవాది దేవుడు విని, వారు మొలుగును విని మరి మోషేని అక్కడికి పంపించి మోషేని నాయకునిగా దేవుడు ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన మాట జ్ఞాపకం చేస్తారు. అనేక సమస్యలతో, కష్టాలతో, బాధలో, దుఃఖంలో మనమున్నప్పుడు దేవాది దేవుడు మనల్ని కూడా విడిపించినది జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు నువ్వు ఎలా ఉండే? ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉన్నది? ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నది? ఒకసారి నేను పరిశోధించుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దాసుల గృహంలోంచి ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. దేవుడు మనల్ని కూడా అనేక సమస్యల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించిన దేవుడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలు, విన్నపములు విన్న దేవాది దేవుడు మనకు ఆ ఒక సమస్యల నుంచి, కష్టాల నుంచి, అనారోగ్యం నుంచి విడిపించిన దేవాది దేవుడు. హృదయకాలం అదే దేవాది దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్న మాట, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. హల్లెలూయా. హృదయకాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. దేవుడు చాలా స్పష్టంగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు సృష్టిని తన నోటి మాటతో నిర్మించాడు. ప్రతిదీ కూడా దేవాది దేవుడు నిర్మించి ప్రతిదీ కూడా మంచిదిగా దేవుడు నిర్మించిన తర్వాత మానవుని ఈ లోకానికి తీసుకొచ్చాడు. మొదటగా మరి తన చేతులతో ఆదామును నిర్మించున్నాడు. ఆ తర్వాత ఆదాము యొక్క పక్కలెంగ నుంచి అవ్వను నిర్మించడం జరిగింది. ఆ రీతిగా మానవుని యొక్క ప్రారంభం అనేది జరిగింది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ మానవుడు ఈరోజు ఎక్కడ ఉంటున్నారు? దేవుడు వాక్యం అందుకే అంటుంది, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు.
సృష్టికర్త అయిన దేవుడు తప్ప వేరే దేవుడు ఉండకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైనున్న ఆకాశంను కానీ, కిందున్న భూమి అందున్న కానీ, భూమి కిందున్న నీళ్ళను కానీ, నీళ్ళందు దాని పోలిక విగ్రహములను చేసుకోకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క ప్రస్తుత కాలము చూస్తూ ఉన్నాము. చాలా సంవత్సరముల క్రితం నుంచి చూస్తూ ఉన్నాము. మానవుడు సృష్టిని ఆరాధిస్తూ ఉన్నాడు, సృష్టిని పూజిస్తూ ఉన్నాడు. సృష్టిని పూజింపకూడదు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, పైన ఆకాశం ఉన్న కానీ ఆకాశాన్ని పూజింపకూడదు. ఆకాశము దేవుని సింహాసనం ఉన్నది, భూమి దేవుని యొక్క పాదపీఠం ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, సృష్టికర్త అయిన దేవాది దేవుడు చదివిస్తున్న మాట, పైన ఆకాశంను కానీ, కిందున్న భూమిని కానీ, భూమి ఉన్న కానీ, భూమి కిందున్న నీళ్ళనందు కానీ, మరి నీళ్ళనందు కానీ దేని పోలికైన విగ్రహంలో చేసుకోకూడదు, విగ్రహంలను చేసుకోకూడదు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజించేవారు, సృష్టిని ఆరాధించేవారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చాలామంది, నేను ఎవరి గురించి మాట్లాడతలేను, చాలామంది క్రైస్తవులు కూడా సృష్టిని పూజించేవారు నేడు కూడా ఉన్నారు. ఆకాశాన్ని పూజించేవారు, భూమిని పూజించేవారు, భూమి కింద నీళ్లను పూజించేవారు, విగ్రహములను చేసుకొని విగ్రహములను పూజించేవారు కూడా చాలామంది ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఈ హృదయ కలవి మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేన్ని నేను అతిగా ప్రేమిస్తున్నావో అది విగ్రహ ఆరాధన అవుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో, మేము విగ్రహంలను పెట్టుకుంటలేము, విగ్రహంలను ఆరాధిస్తలేము కదా అని నువ్వు అనుకున్నట్టయితే హృదయ కలము దేవునికి తప్ప మరి వేరే దానికి దేనికి పూజించినా, దేనిని ఆరాధించినా అది విగ్రహ ఆరాధన అవుతుంది. సృష్టిని పూజించకూడదు, ఆకాశాన్ని పూజించకూడదు, అలాగే భూమిని పూజింపకూడదు, భూమి కింద నీళ్ళని కూడా పూజింపకూడదు, దాని యొక్క విగ్రహాలను ఏది కూడా చేసుకొని దాన్ని పూజింపకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హృదయ కలవి మాటలు ఇంటున్న ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ అక్క, తమ్ముడు, నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావు? దేవుని వాక్యం చెప్తా ఉన్నది, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నన్ను దేవుని వాక్యం తెలియజేస్తుంది. పైన ఆకాశంను కానీ, కిందున్న భూమి ఎందు కానీ, భూమి కిందున్న నీళ్ళను కానీ, నీళ్ళెందు కానీ దాని పోలికలైన విగ్రహములను చేసుకోకూడదు, వాటిని నమస్కరింపకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చాలామంది ఎక్కడెక్కడో వెళ్ళి విగ్రహాలను పూజించేవారు, చాలామంది సృష్టిని పూజించేవారు, ఆకాశంని పూజించేవారు, సూర్యుని పూజించేవారు, చంద్ర నక్షత్రాలను పూజించేవారు. చాలామంది సృష్టికర్తని మర్చిపోతూ ఉన్నారు, దేవునిని మర్చిపోయి సృష్టిని ఆరాధించేవారు నేను చాలా మంది చాలా దినాల నుంచి చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఒక రోజు వస్తుంది సృష్టి అంతా కూడా శూన్యమైపోతుంది. సృష్టి అంతా కూడా దేవుని ఆధీనంలో ఉన్నది. స్టిల్ వీఆర్ ఇన్ ఎ గ్రేట్ స్పిరిట్. ఇంకా కృపా గడియలోనే మనం ఉన్నాము. ఈ భూమి ఆకాశం అంతా కూడా దేవుని ఆధీనంలో ఉన్నది అనే సత్యాన్ని మనుషులు మర్చిపోయి సృష్టిని ఆరాధిస్తూ సృష్టిని పూజిస్తున్నారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, పైన ఆకాశంని కానీ, కిందున్న భూమిని కానీ, భూమి కింద నీళ్ళను కానీ, భూమి కింద నీళ్ళ విగ్రహములను కానీ, విగ్రహములను చేసుకొని దేనిని కూడా నమస్కరింపకూడదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాగే చూసినట్టయితే వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడైన. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడై ఉన్నాడు. దేవుడు ఎంతవరకు క్షమిస్తాడో అంతవరకు క్షమిస్తాడు. ఒకవేళ ఈ సమయంలోనైనా నువ్వు దేవుని మాట విని విగ్రహ ఆరాధన వదిలేసి, మరి సృష్టిని పూజించడం వదిలేసి నీ సృష్టికర్త అయిన దేవుని వైపు నువ్వు తిరిగితే నువ్వు క్షమించబడతావు. ఒకవేళ నువ్వు విని కూడా నీవు అలాగనే చేసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు రోషం గల దేవుడై ఉన్నాడు. ఆ శిక్ష మన మీదకి రాకముందే నీవు మారుమనసు పొందుకొని యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ శిక్ష భయంకరమైన శిక్షగా ఉంటుంది.
దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. నేను రోష్యం గల దేవుడనే మాట జ్ఞాపకం చేస్తాను. నన్ను దోషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 3-4 తరాల వరకు మనము చేసిన పాపము, మనము చేసిన తప్పు మన పిల్లలకు కూడా ఆ పాపం చుట్టుకుంటుంది అని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, నీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడై ఉన్నాడు. నన్ను దూషించిన వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీద రప్పించిన. చాలామంది చూస్తూ ఉంటాము వారి జీవితాలు భయంకర పరిస్థితులు అయితే 1 తరము 2 తరము 3 తరాలు వారి జీవితాలు మరి ఈ లోకంలో వారు నిలవలేకపోవడానికి కారణము ఏంటిదంటే వారు పితరులు చేసిన పాపము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు మనము పాపము చేస్తే, మనము దేవుని మాట వినకుంటే, సృష్టిని ఆరాధిస్తే, సృష్టి వైపు పూజిస్తే, విగ్రహాలను చేసుకొని పూజిస్తే, నీకు దేవుని వాక్యము తెలిసినా కానీ, దేవుని మాటలు నీకు తెలిసినా కానీ, బైబిల్ను చదువుతున్నా కానీ, ఇవన్నీ కూడా నువ్వు పాటించినట్టయితే నీకు ముందు వచ్చే తరతరాలు కూడా ఆ శిక్షకు పాత్రులు అవుతారు. ఇరుదే కాలము అట్టి శిక్షకు పాత్రులు కాకూడదు. నా బిడ్డలు దీవించబడాలి, నా తర్వాత నా తరతరాలు దీవించబడాలి అంటే ఇది సరి అయిన సమయము. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి యేసయ్యా నా పాపంలో క్షమించు అని ప్రార్థన చేసినప్పుడు నీ పాపములన్నీ కూడా కల్వరి సిలువలో యేసు రక్తంలో కొట్టివేయబడతాయి. నువ్వు విడిపించబడతావు, తరతరాలు కూడా విడిపించబడతాయి. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. వాక్యానుసారిగా మిమ్మల్ని మీరు కట్టుకొని జీవించండి అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తూ, నీ దేవుడైన యెహోవాను నేను రోషం గల దేవుడైన నన్ను దోషించిన వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించేదను. ఒకవేళ దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిచినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నన్ను ప్రేమించి ఆజ్ఞలు గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించేవాడు నేను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ హృదయ కలవి మాటలు వింటున్నా నీవు ఒకవేళ నువ్వు మారు మనసు పొందుకొని దేవుని వైపు నువ్వు నడిచినట్టయితే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనే వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడు నేను. 1000 తరముల వరకు, తరతరములు దీవించబడాలి, నా తర్వాత నా పిల్లలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని నీకు ఆశ ఉంటే, నీ జీవితాన్ని ఇప్పుడు మార్చుకున్నట్టయితే తరతరాలు 1000 తరాల వరకు దేవుడు వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని వాగ్దానం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో మరి 1000 తరముల వరకు కరుణించి వాడుగా ఉన్నాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే ప్రమాణాలు చేసేటప్పుడు వ్యర్థంగా ప్రమాణాలు చేయకూడదు. చాలామంది అంటారు గాడ్ ప్రామిస్, దేవుని తోడు అని ప్రమాణాలు చేయడము మంచిది కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నువ్వు అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. దేవుని వాక్యము తెలియజేస్తూ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. దేవుని నామంను ఎక్కడ కూడా వ్యర్థంగా మనం ఉచ్చరింపకూడదు. సృష్టికర్త అయిన దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంని ఎప్పుడు కూడా వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామంను వ్యర్థంగా ఉచ్చరించి వారిని నిర్దోషిగా ఎంచడు. ప్రమాణాలు చేయకూడదు. నీ మనసులో నువ్వు చెయ్యాలి అనుకున్నదే, నువ్వు దేవునికి ఇవ్వాలనుకున్నదే మనస్పూర్వకంగా ఇచ్చినప్పుడు దేవుడు ఆకాశం నుంచి చూస్తే నిన్ను, నీ కుటుంబంని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. దేవుని నామం ఎక్కడ కూడా మనం వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుని యొక్క నామంను ఎక్కడ కూడా నువ్వు వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా నామంను వ్యర్థంగా ఉచ్చరించిన వారిని నేను నిర్దోషిగా ఎంచడు. అలా చేసిన వారు ఎప్పుడు కూడా నిర్దోషిగా ఎంచబడరు. దేవుని నామం అన్ని నామముల కన్నా పైనామము ఉన్నది. నా పైనామంలో ఉన్న దేవాది దేవుని నామము. ఆ నామంని మన వ్యక్తిగత అవసరాల గురించి ఎప్పుడు కూడా వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఒకవేళ అలా చేసిన వారిని దేవుడు ఎప్పుడు కూడా నిర్దోషిగా ఎంచడు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మాటలు మనం అందరం కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు.
సృష్టికర్త అయిన దేవాది దేవుని ఆరాధించవలసిన మనము సృష్టిని ఆరాధించకూడదు, సృష్టిలో దేనిని కూడా ఆరాధించకూడదు. మన ప్రభు యేసు క్రీస్తు వైపు చూసే ఆయనను ఆరాధించవలసిన సమయం ఇదే. దేవునిని ఆరాధించేవారు ఏ రీతిగా ఆరాధించాలి అని చూస్తే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన సృష్టికర్త అయిన దేవాది దేవుని ఎలా ఆరాధించాలంటే మనం చూసినట్టయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనంలో చూసినట్టయితే, అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో తండ్రిని ఆరాధించవల కాలం వచ్చినది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తనను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించవలను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు ఆత్మ కదా. మనం దేవుని ఆరాధించవలసింది ఆత్మతోని సత్యముతోని ఆరాధించవలసిన కాలం వచ్చి ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో తండ్రిని ఆరాధించేవారు కాలం వచ్చి ఉన్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తనను ఆరాధించేవారు అట్టువారు కావాలని తండ్రి కోరుచున్న దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోని ఆరాధించవలసిన సమయం అదే. దిస్ ఇస్ ఎ టైమ్ యాస్ కేమ్ టు దేవునిని ఆరాధించవలసిన సమయం ఇదే. సమయము వచ్చి ఉన్నది, ఆ గడియ వచ్చి ఉన్నది. ఆత్మతోని సత్యముతోని మనం ఆరాధించవలసిన సమయం ఇదే. సృష్టికర్త అయిన దేవాది దేవునైన మన ప్రభు యేసు క్రీస్తుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసిన కాలం వచ్చి ఉన్నది. దేవుడి వాక్యాన్ని మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి అభివృద్ధి చేసి సృష్టికర్త అయిన దేవుడే నిజమైన దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటూ, నేనే తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుని వాక్యం తెలియజేసింది. కాబట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తే నిజమైన దేవుడు. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును కాక, వీళ్ళని బలపరిచి దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. మా జీవితంలో మరొక దినాన్ని నీ కృప చేత అనుగ్రహించి మనని సజీవులు లెక్కలబెట్టిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. హృదయ కాలము నీ వాక్యము ద్వారా సజీవులైన మాతో మాట్లాడిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని నీ వాక్యము ద్వారా మాట్లాడిన దేవా తండ్రి, నీవే మా దేవుడు అయినావు తండ్రి ప్రభా. నీవే తండ్రి సృష్టికర్త అయినావు తండ్రి ప్రభా. నీవే నిజమైన దేవుడు అని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి మనల్ని ధైర్యపరిచిన దేవాన్ని కొందరు స్తోత్రములు. వాక్యం విన్న బిడ్డలు కూడా వాక్యానుసారంగా నైనా ప్రభా నీవు తప్ప వేరే దేవుడు లేడని తెలుసుకొని నీ చిత్తంలో నీ ఆజ్ఞల ప్రకారం జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా సేవకులని మా సేవకురాలని కాపాడండి. వారి పరిచర్యలను దీవించండి, సంఘాలను దీవించండి. భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. నేను నూతన ఆత్మలను నడిపించండి. నేను నీ చిత్తమైతే నీకు అనుకూలమైతే నేను ప్రభా హైదరాబాద్లో కూడా నీ పరిచర్య ప్రారంభించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా ఈ రోజు అంతట్లో కూడా నీ కృపలో మనల్ని వరదిలో చేసి కాపాడి నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో త్రియేక నామంలో దీవెనలు ఆశీర్వాదాలు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబములకును తోడై నీడై ఉండును గాక. ఆమేన్.